లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఈ పాట ఎన్నడో వెనకట పెద్ద రామారావు వాడిండు కదా. అప్పటి సంధి ఇప్పటిదాకా ప్రతిసారి కొందరు అక్కలు పాటను నిజం చేస్తూనే ఉన్నారు. మంచి మంచోళ్ళే కాదు, కొందరు దొంగ అక్కలు కూడా దూసుకుపోయి నిద్ర లేచింది మహిళా లోకం అని గొంతెత్తి చాటుతాండ్రు. అగో చూసి తరించుర్రి మీరు కూడా. దొంగ దొంగది అని ఒక సినిమా వచ్చింది కదా, అది సినిమా కావచ్చు. ఇగో వీళ్ళు రియల్ దొంగ దొంగది. అరే అవంటేనోళ్ళ ఇట్లా బండి మీద పోతుంటే అన్నా చెల్లెన్లో లేకుంటే సుట్టపోలో అని అసలు అనుకోవద్దు. తోడు దొంగలు వీళ్ళు. ఈ అక్కనైతే హుషారు దొంగ. అగో ఈమెను దొరకబట్టేందుకు చేజింగులు చేస్తున్నారని దొరుకుతే కదా అసలు. ముచ్చటేందయ్యా అంటే వీళ్ళు నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో తిరుగుతుంటారు. ఇద్దరు జాన్ జిగిరి దోస్తులట. ఎసోంటి దోస్తులంటే పాలు నీళ్ళ లెక్క, చక్కెర షాయిపత్త లెక్క, మనసున మనసై బతుకున బతుకై లెక్కుంటారు. అంటే దొంగ ప్రేమికులు వీళ్ళు. ఎవరన్నా రోడ్ల మీద ఆడోళ్ళు కనబడితే జాలోళ్ళ గొలుసు మాయం చేస్తారు. వీడేమో బండి నడుపుతాడు, ఈమెనేమో వెనక కూసోని గొలుసు గుంజుతుంది. గొలుసు చేతులకు రాగానే వాడు దంచుకపోతాడు. ఇదే పనట వీళ్ళది. ఎంత గొప్ప దొంగలో కదా. అయితే లేటెస్ట్ గా గిట్లైన చైన్ గుంజిందోళ్ళ ఈ అమ్మగారు చుట్టుముట్టున్నోళ్ళు వీళ్ళ ఎంబడబడ్డరు. కానీ ఏం పాయిదా వాళ్ళు దొరకలే. అవో గట్లనే దంచుకపోయిర్రు. చూసినవా కథ ఎట్లున్నదో. పోలీస్ సార్ ఏమంటున్నాడో ఈనుండ్రి మరి. ఒక చైన్ స్నాచింగ్ మనకు మరిగూడ లిమిట్స్లో రిపోర్ట్ అయింది. ఈ మరిగూడకు సంబంధించిన సునీత అనే ఒక లేడీ వ్యవసాయ పనికి వెళ్ళి వస్తుంటే ఆవిడ రోడ్డు మీద నిలబడ్డప్పుడు ఒక యువకుడు ఒక 22-25 ఇయర్స్ లోపు ఉంటాయి ఇద్దరికి. లేడీ ఉంది కదా అని చెప్పి లిఫ్ట్ ఎక్కింది, మధ్యలో ఎక్కించుకొని తీసుకుపోయారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ వెనక ఉన్న లేడీ ఎవరైతే దొంగగా అనుమానిస్తున్నో ఆమె న్యాచురల్ కాల్కి అని చెప్పగానే బండి ఆపారు. ఈ పాప ఏమో కూడా లేడీ ఆమె తోడుగా ఇట్లా పక్కకు రాగానే ఆ లేడీ ఆ మెడలో ఉన్న గొలుసును పట్టి గుంజుకుంది. పరిగెత్తిపోయి ఈ స్కూటీ మీద ఎక్కి పారిపోయింది. అదే టైంకి అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళని చేజ్ చేసిర్రు. కానీ దురదృష్టవశాత్తు చేజ్ చేసిన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉండటం వల్ల బండి ఆగిపోయింది, వాళ్ళు పారిపోయారు. అన్ని సీసీ ఫుటేజ్లు అవన్నీ తీస్తున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు 3 టీమ్లతో వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం. ఆగనట మొత్తానికి ఒకరి కోసం ఒకరు, నువ్వు నేను అనే డైలాగులు సినిమాలలో వింటుంటాం కానీ ఇగో ఇట్లా బయట కూడా ఒకరి కోసం ఇంకొకరు దొంగతనాలు దోపిడీలు చేస్తారని వీళ్ళని చూసినాకనే ఎరకైంది పో.